వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ పట్టణ కేంద్రానికి చెందినటువంటి దాసరి సౌమ్య ప్రస్తుతం మనతో ఉన్నారు. దాసరి సౌమ్యతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా ఆర్టీవీ నుంచి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడము, దాంట్లో ఫలితం సాధించడం, ఎన్నో కష్టాలు చూసుంటారు పరీక్ష ప్రిపరేషన్ విషయంలో. అసలు గ్రూప్ 1 సాధించడం విషయంలో, దాని విషయంలో మీరేం చెప్తారు? ఇప్పుడు గ్రూప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, సెలెక్ట్ అయ్యి కంగ్రాచులేషన్స్ నాకు చెప్పినందుకు. అండ్ ఇది ఏదో 1 month 2 months జరిగిన ప్రాసెస్ కాదు. ఇది ప్రిపరేషన్ యూపీఎస్సీ కానీ స్టార్ట్ అయింది. 2021 నుంచి నేను ప్రిపరేషన్లోనే ఉన్నాను. 2022లో మన తెలంగాణలో నోటిఫికేషన్ పడడం వల్ల నేను ఫస్ట్ మన స్టేట్లో సర్వీస్ అయితే బాగుంటుంది అని చెప్పి దీనికి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది నా ఫస్ట్ అటెంప్ట్ అయినప్పటికీ 3 సార్లు ప్రిలిమ్స్ రాయాల్సి వచ్చిందండి. ఫస్ట్ ఒకసారి పేపర్ లీకేజ్ వల్ల క్యాన్సిల్ అయింది. సెకండ్ టైం బయోమెట్రిక్ పెట్టలే అని కోర్ట్ ఆర్డర్స్ వల్ల క్యాన్సిల్ అయింది. థర్డ్ టైం అయిపోయి మెయిన్స్ రాసి మంచి ర్యాంక్ సాధించి మొన్న డిఎస్పీగా సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్స్ 27th తీసుకున్నాను. అంటే సాధారణంగా మీరు మీ ఎడ్యుకేషన్ ఎలా కొనసాగింది, మీ బాల్యము తర్వాత ఎలా జరిగింది, ఎక్కడ చదువుకున్నారు, ఇంటర్మీడియట్ డిగ్రీ ఎట్లా చదివారు, ఎక్కడ చదివారు, దీని గురించి చెప్తారు? నేను పుట్టి పెరిగిన మొత్తం మహబూబ్ నగర్ డిస్టిక్లోనే. నా స్కూలింగ్ ఫస్ట్ నుంచి 3rd వరకు లిటిల్ బర్డ్ స్కూల్లో అండ్ 4th నుంచి 10th వరకు న్యూ రిషి స్కూల్లో. నా 10th మార్క్స్ కూడా 9.8 CGPA. తర్వాత నా ఇంటర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ హైదరాబాద్లో నా ఇంటర్ మార్క్స్ కూడా 980 మార్క్స్ వచ్చాయండి. దాని తర్వాత నేను ఇంజనీరింగ్ స్ట్రీమ్ తీసుకొని EEE CBITలో చదివాను. 2020 కరోనా టైంలో నేను గ్రాడ్యుయేట్ నాది కంప్లీట్ అయిపోయింది. 2020లో నేను ప్లేస్ అయినా కూడా ఇటు సైడ్ అయితే బాగుంటుంది అని ఆలోచించి దాన్ని రిజెక్ట్ చేసుకొని 2021 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి. అంటే గతంలో కూడా మీరు గ్రూప్ 3, గ్రూప్ 2 రాశారని తెలిసింది. ఆల్రెడీ జాబ్ కూడా చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అసలు గ్రూప్ 1 రాయాలని ఎందుకు వచ్చింది? ఆ జాబ్లో ఎందుకు సాటిస్ఫైడ్ లేకుండానా, లేకపోతే ఎందుకు ఇంకా పై స్థాయికి వెళ్ళాలని ఎలా అనిపించింది? లేదండి, ఫస్ట్ మనం గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డది. దాని తర్వాత 2, 3, 4 పడ్డది. సో ఫస్ట్ 1 రాసాము, ప్రిలిమ్స్ అయ్యింది. 2, 3, 4 కూడా సేమ్ సిలబస్ కాబట్టి మనం మన చేతిలో ఉన్నప్పుడు మనం అది అటెంప్ట్ ఇవ్వడం ఇంపార్టెంట్. అది వస్తుందా రాదా సెకండరీ, కానీ అటెంప్ట్ ఇవ్వడం ఇస్ ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. మా పేరెంట్స్ కూడా ఫోర్స్ చేశారు. ఒకసారి నేను 4 రాయాలా వద్దా, ఎందుకు చిన్న జాబ్ అన్నప్పుడు వాళ్ళు లేదు, నువ్వు ఎక్కడ స్టాండ్ అవుట్ అవుతావు అని తెలియాలి, ఎగ్జామ్ రాయడం ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్పారు. అలా 4th రాసి అప్పటికి ప్రిలిమ్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల 4 వచ్చేసరికి జాయిన్ అయితే బాగుంటుంది, ఒక కొత్త అట్మాస్ఫియర్ ఉంటుంది, మనకు ఇంట్లోనే ప్రిపరేషన్ ఉన్నాం కదా, ఒక కొత్త అట్మాస్ఫియర్, కొత్త ఫ్రెండ్స్ అనే నేచర్, అదే అడాప్టబిలిటీ ఉంటుంది అక్కడ అని చెప్పేసి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్గా ఉస్మానియాలో జాబ్ వస్తే అక్కడ ఫస్ట్ జాయిన్ అయిపోయానండి. 9 months అవుతుంది అక్కడ జాయిన్ అయ్యి. ఇంకా రీసెంట్గా 3:1:1లో కూడా సెలెక్ట్ అయ్యాను. CDPO ఎక్స్టెన్షన్ ఆఫీసర్లో కూడా 1:1గా సెలెక్ట్ అయ్యాను. అందులో 53rd ర్యాంక్ వచ్చింది. తర్వాత గ్రూప్ 1 రిజల్ట్స్ రీసెంట్గా వచ్చాయి. అన్నిటితో కంపేర్ చేస్తే 1 చాలా బెస్ట్ కాబట్టి, 1 హైయెస్ట్ పొజిషన్ ఇన్ స్టేట్ కాబట్టి 1 తీసుకోవడం జరిగింది. అంటే ఈ గ్రూప్ 1 విడుదల ఫలితాలలో మీకు ఎన్నో స్టేట్ నుంచి ఎన్నో ర్యాంక్ వచ్చింది, ఎలా చెప్తారు? నాకు స్టేట్ లెవెల్ ర్యాంక్ అయితే 412 ర్యాంక్ వచ్చింది. మల్టీ జోన్ 2 ర్యాంక్ అయితే 226 ర్యాంక్ వచ్చిందండి. సాధారణంగా మీ గ్రూప్ 1 ప్రిపరేషన్లో మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఇచ్చారా, లేదంటే కుటుంబము ఇన్స్పిరేషన్ ఇచ్చిందా, మీరు ఎంతలకు మీరే సెల్ఫ్ ఇన్స్పిరేషన్ తీసుకున్నారా, ఎలా ప్రిపరేషన్ చేశారు దీని గురించి? ఇన్స్పిరేషన్ అంటే నాకు మా నాన్నగారు అని చెప్తానండి. ఎందుకంటే 6th క్లాస్లో నాకేం తెలియనప్పుడు ఎవరైనా ఏమైనా అవుతా అంటే IAS అవుతా అని చెప్పేదాన్ని. దానికి ఎందుకనంటే మా డాడీ కూడా ఈ ప్రిపరేషన్ ఆనే టైంలో చేశాడు, ఈ గ్రూప్స్ ప్రిపరేషన్ అది. సో ఆ సీడ్ అనేది అక్కడి నుంచే పడ్డది. కానీ ఆబ్వియస్గా 10th ఇంటర్ అయ్యేసరికి ఇంజనీరింగా మెడిసినా అన్న ఉన్నప్పుడు ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నా. ఇంజనీరింగ్ అయ్యే తర్వాత అప్పుడు అంత ఆలోచన ఉండదు మనకు. కానీ 4 years కంప్లీట్ అయ్యాక అసలు ఏం చేయాలి, వాట్ ప్రొఫెషన్ వీ హ్యావ్ టు టేక్ అన్నప్పుడు అప్పుడు వై నాట్ ట్రై సివిల్ సర్వీస్. ఎందుకంటే అప్పటి నుంచి టీనా దాబిని చూడడం కానీ, అనుదీప్ దూరిశెట్టి సార్ని చూడడం కానీ, ఇలా చూసినప్పుడు అరే ఈ ఫీల్డ్లోకి వెళ్తే వీ కెన్ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు డూ మోర్ టు ద సొసైటీ అన్నప్పుడు
వై నాట్ ట్రై అనిపించింది. అలా ప్రిపరేషన్, మోటివేషన్ అంటే ఇంట్లో ప్రతి ఒక్కరిది ఒక స్టోరీ. మా మామయ్యది తీసుకున్న, అందరం డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నాం, లాయర్, బ్యాంకర్. సో అందరు ఒక ఇన్స్పిరేషన్, అమ్మ నాన్న, ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ స్టోరీ. ఇంట్లో ఇన్స్పిరేషన్ చాలా ఉందండి. అంటే ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా మనం ముందుకు వెళ్ళాలి, మనం చేయగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ ఇంట్లో వాళ్ళని చూసినప్పుడు వచ్చింది. అంటే మీ గ్రూప్ 1 ప్రిపరేషన్లో చదివేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? అలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మీరు ఎలా ఎదుర్కొన్నారు? ఏం చెప్తారు? నేను 2021 ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశా. ఎందుకంటే అప్పటికి యూట్యూబ్లో క్లాసెస్ వినడం కానీ, బుక్స్, టాపర్స్ చెప్పిన బుక్స్ లిస్ట్ అవన్నీ నేను సేకరించుకొని కరోనా టైంలోనే పెట్టుకొని చదవడం స్టార్ట్ చేశా. కానీ అప్పుడు నాకు ఎవరు గైడ్ చేసే వాళ్ళు లేరు. ఏది ఫిగర్ అవుట్ చేయాలనుకున్నా నేనే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఇది చూసి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని అది చేసుకోవడమే. కానీ ప్రిపరేషన్ టైంలో నేను ఒక్కటి చెప్తా అంటే 4 years ప్రిపరేషన్ కాబట్టి చాలా టైమ్స్ డిప్రెషన్, లో ఫేస్, ఎన్నో డేస్ ఇట్లా ఏడవడము, మనం తీసుకున్న డిసిషన్ రైటా రాంగ్. ఎందుకంటే మనతో గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన ఫ్రెండ్స్ అందరు సాఫ్ట్వేర్లో సక్సెస్ అయిపోయి అమెరికా వెళ్ళడం కానీ ఏదో ఒకటి చేస్తున్నారు లైఫ్లో. మన కెరియర్ వచ్చి స్టాగ్నెంట్. అరే ఇంత బాగా చదివే వాళ్ళం కదా, స్టాగ్నెంట్ అయిపోయింది ఏంటి లైఫ్ అన్నప్పుడు, అప్పుడు జస్ట్ నేను ఒక్కటే కోట్ గుర్తుపెట్టుకునేదాన్ని, సుధామూర్తిది, దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ రైట్ డిసిజన్ ఆర్ రాంగ్ డిసిజన్, వాట్ ఎవర్ డిసిజన్ యూ టేక్ మేక్ ఇట్ రైట్ అనేది. సో ఈ డిసిజన్ నేను తీసుకున్నా, దాన్ని ఎలా అయినా రైట్ చేయాలన్న కాన్సెప్ట్లోనే ఉండే. తర్వాత లో ఫేస్ వచ్చినప్పుడు కొంచెం స్పిరిచువల్గా కూడా భగవద్గీత, కృష్ణ మెసేజెస్ చదవడం కానీ, అందులో ఒకటి ఉంటుంది కంట్రోల్ ద కంట్రోలబుల్స్ అని. అంటే మన చేతిలో ఏముందో దాన్నే కంట్రోల్ చేయడం, మన చేతిలో లేని దాని గురించి ఆలోచించకు అన్న మెసేజ్. తర్వాత ఇంకొకటి, నేను ఫస్ట్ స్టార్టింగ్ 2-3 yearsలో చేసిన మిస్టేక్ ఏంటంటే బుక్స్ పైననే కూర్చునేదాన్ని. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏం లేకుండా, అసలు ఎటువంటి బయటికి వెళ్ళడం కాకుండా, అసలు రీక్రియేషన్ థింగ్ ఏం లేదు, జస్ట్ బుక్స్ కూర్చొని చదవడం. అది ఏమైందంటే నాకు నెగిటివ్ రిజల్ట్స్ తీసుకొచ్చింది హెల్త్ పరంగా కానీ. సో నేనేం చెప్తా అంటే బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి. మనం ఇది మెంటల్గా ఎంతనో ఫిజికల్గా కూడా అంతే ఇంపార్టెంట్. చదవడంతో పాటు మీరు యోగా కానీ ఏదైనా ఫిజికల్, బ్యాడ్మింటన్ ఆడడం, ఏదైనా ఒక స్పోర్ట్స్లో యోగా, ఒక బాడీకి అనేది రిలాక్సేషన్ ఉండాలి అన్నది. అంటే చదివేటప్పుడు ఎన్ని గంటలు చదివారు? ఈ గంటల్లో ఎలా మీరు దాన్ని మోల్డ్ చేసుకున్నారు? అంటే టైం ఎలా కేటాయించుకున్నారు? ఇన్ని గంటలు చదవాలి, ఇన్ని గంటలు మన పని చేసుకోవాలంటే ఎట్లా దీన్ని డివైడ్ చేసుకున్నారు? లాస్ట్ 1.5 years అయితే మార్నింగ్ లేచి ఫస్ట్ వాకింగ్కి వెళ్ళిపోయేదాన్ని, ఈవినింగ్ యోగా ఉండేది. ముఖ్యంగా ఎన్ని గంటలు అనడం కంటే సిలబస్ ముందుంటుండే, ఆ సిలబస్కి తగ్గట్టు టాపిక్ కంప్లీట్ చేయడం. టాపిక్ అయిపోవాలి. ఇప్పుడు ఈరోజు సొసైటీ పార్ట్ అనుకున్నాను అనుకోండి, సొసైటీ పార్ట్ అయిపోవాలి. ఒక 2-3 week టైం తీసుకొని సొసైటీ పార్ట్ అయిపోవాలి. అది కంప్లీట్ అవ్వడానికి నీకు ఒకరోజు 10 గంటలైనా పట్టొచ్చు, ఒకరోజు 6 గంటలు, ఒకరోజు నీ మూడ్ బాగాలేకపోతుంది. నీ మూడ్ బాగాలేనప్పుడు నువ్వు అన్ని గంటలు పెట్టి కూడా వేస్ట్, ఎందుకంటే మైండ్కి ఏం ఎక్కదు కాబట్టి. సో మోర్ దెన్ అవర్స్ నేను టాపిక్ కంప్లీట్ చేయడం పైన ఫోకస్ చేశాను. ఇప్పుడు మీ విజయంలో అమ్మా నాన్న యొక్క కృషి కూడా ఉందంటున్నారు, అమ్మా నాన్న సపోర్ట్ కూడా ఉందంటున్నారు, కుటుంబ సభ్యులందరూ కూడా నీకు సపోర్ట్ చేశామంటున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులలో మీకు ఎలాంటి, ఈ విజయం వెనుక మీ అమ్మ నాన్నకి చెప్పాలంటే ఎలా చెప్తారు? ఫస్ట్ థ్యాంక్స్ చెప్తా. థ్యాంక్స్ కూడా చాలా చిన్న పదము. ఎందుకంటే ఈ ఎగ్జామ్ ఏదైతే రాస్తామో ఒక సంవత్సరంలో అయిపోయేది కాదు. మన స్టేట్లో అయితే క్యాన్సిల్ అవ్వడము, ఇది ఒక మొత్తం ఫ్యామిలీ అంతా రాసే ఒక ఎగ్జామ్ ఇది. నేను ఫేస్ ఆఫ్ ది ఎగ్జామ్ అక్కడ రాస్తున్నా కూడా మనతో పాటు మొత్తం మన ఫ్యామిలీ కూడా దాంట్లో పార్టిసిపేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సాక్రిఫైస్ చేస్తారు. ఫంక్షన్స్కి వెళ్ళకపోవడం కానీ, ఏ సెలబ్రేషన్స్లో పార్ట్ తీసుకోకపోవడం కానీ, ఇంట్లో కూడా ఏదైనా అకేషన్ అయితే నేను అసలు వచ్చి పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు. మహా అయితే ఒక 1 hour వచ్చేదాన్ని, వెళ్ళి మళ్ళీ చదువుకునేదాన్ని. అసలు చాలా తక్కువ. చెప్పాలంటే నా మెయిన్స్ ఎగ్జామ్ 7 days ఏదైతే జరిగిందో, మా మమ్మీ 7 days లీవ్ పెట్టి వచ్చిందండి నాతో పాటు హైదరాబాద్కి. మా డాడీ కూడా అంతే, నన్ను డ్రాప్ పికప్ అన్నీ. సో నా ఎగ్జామ్ వాళ్ళ ఎగ్జామ్ లాగానే ఫీల్ అయ్యి సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్ని. మమ్మీ డాడీ కాదు, ఇంకా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా. నేను ఎప్పుడైనా అవ్వదు లేదు అన్నప్పుడు తెలిసే, నువ్వు చేస్తావు బెటా, యూ విల్ డూ ఇట్, మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మా తమ్ముడు కూడా చాలాసార్లు అమ్మా ఇంత అసలు ఏంటి అన్నప్పుడు వాడు, అరే నువ్వు ఇంత దూరం వచ్చినప్పుడు ఇంకా వెళ్తావు, ఎందుకు వదిలేయడం, ఇప్పుడు వదిలేయడం ఏంటి అని మోటివేషన్ ఇచ్చేవారు.
అంటే రీసెంట్గా కూడా మీరు చదువుకున్నటువంటి పాఠశాల యాజమాన్యం కూడా మిమ్మల్ని సత్కరించింది. ఈ విజయంలో మా విజయం అనుకున్నారు వాళ్ళు కూడా. దీనికి ఏం చెప్తారు? మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, ఇప్పుడు సహచర ఉద్యోగస్తులు కావచ్చు, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు? మీ దాని పట్ల మీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అది చాలా గ్రేట్ఫుల్ అండి. మనం చదివిన స్కూల్ వాళ్ళు మనల్ని గుర్తించి పిలిచి సన్మానం చేయడం అనేది ఇట్స్ వెరీ రేర్ మూమెంట్. అండ్ నేను చాలా అదృష్టవంతురాలని నేను చాలా ఫీల్ అవుతాను. అండ్ స్కూల్ రోల్ కూడా చాలా ఉందండి. ఎందుకంటే మన ఏదైనా బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలి అన్నప్పుడు దాని ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి మనకు ఎడ్జ్ తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మిగతా అన్ని సబ్జెక్ట్స్ నువ్వు ప్రిపేర్ అయినా వీటిపైన ఎక్కువ ఫోకస్ చేసి ప్రిపేర్ అవ్వదు. అది ఇన్బిల్ట్. మనకు మ్యాథ్స్ బాగా వచ్చింది అనుకో ఆటోమేటిక్గా స్పీడ్ పెరిగి తొందరగా చేయగలుగుతాం. ఇంగ్లీష్ కూడా అంతే. ఇవి రెండు నాకు చాలా స్ట్రాంగ్ అవ్వడానికి స్కూల్లో నా చెప్పిన గురువులు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ వల్లనే నా ఈరోజు ఇంగ్లీష్ ఇంకా మ్యాథ్స్ బాగుందంటే వాళ్ళ వల్లనే అండి. అది స్కూల్ వల్ల. చివరగా మీరు సాధించినటువంటి విజయంలో ఇప్పుడున్నటువంటి నేటి తరంలో మహిళలు చాలా వెనకబడిపోతున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాల్లో చిన్న చిన్న విషయాలకే వెనకడిగేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఈ సందర్భంగా ఒక మహిళగా ఇంత విజయం సాధించిన దాంట్లో నేటి యువతరానికి మీరు ఇచ్చేటువంటి చిన్న సందేశం ఏం చెప్తారు? నేను ఏం చెప్తానంటే డెడికేషన్. ఒక గోల్ అనుకున్నప్పుడు అది మనం పెట్టుకోవడం చాలా సులభం. కానీ దాని కన్సిస్టెన్సీ ప్రాక్టీస్తోన దాన్ని కళ నెరవేర్చాలి. కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు చాలా ఒడిదొడుగులు వస్తాయి, వదిలేయాలనిపిస్తుంది. కానీ వదలకుండా పట్టుకొని ఆ టార్గెట్కి దగ్గరగా వెళ్ళాలి. అండ్ ఉమెన్కి ఏం చెప్తానంటే సపోర్ట్ సిస్టమ్ చాలా తక్కువ ఉంటుందండి. చాలా రేర్ ఉంటుంది ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేయడం. బట్ మనం మోటివేషన్ ఇన్సైడ్ నుంచి తెచ్చుకొని చాలామంది ఇన్స్పిరేషన్ ఉన్నారు మనకు. సో కిరణ్ బేడి కానీ వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేకపోయినా కూడా వాళ్ళు ముందుకొచ్చి తీసుకున్నారు. సో అలాంటప్పుడు మన లోపల నుంచి ఇంటర్నల్ మోటివేషన్ తీసుకొని టార్గెట్ని అచీవ్ చేయడానికి కృషి చేయాలి అని చెప్తాను. సో ఇది దాసరి సౌమ్య చెబుతున్నటువంటి విషయాలు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రూప్ 1 ఫలితాల్లో నేను సాధించినటువంటి విజయంలో తన కుటుంబ సభ్యులు, తర్వాత అదేవిధంగా తన బంధువులు కూడా ఫుల్ సపోర్టెడ్ చేయడం ద్వారానే నేను ఈ విజయం సాధించాను. అదేవిధంగా తను చదువుతున్నటువంటి సందర్భాల్లో కూడా అనేక ఆటంకాలు వచ్చినప్పుడు కూడా వాటన్నిటి కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులే తనకి మొట్టమొదటి ఇన్స్పిరేషన్గా చెబుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా తన చదువుకున్నటువంటి పాఠశాల యాజమాన్యం కావచ్చు, తన బయట ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, తన కొలిస్ కూడా ఈ యొక్క భాగంలో తన విజయంలో భాగస్వాములు అయ్యారు. నాకు అనేక రకాలుగా బ్యాక్ సపోర్ట్గా ఉండి నాకు అనేక రకాలుగా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులుగా నాకు ఉందని చెప్పేసి చెప్తున్న నేపథ్యం. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.